అందరికీ నమస్కారం అండి. మీ మనసుకు దగ్గరైన మాటలు వినాలంటే, మీ జీవితాన్ని ఉత్తేజపరిచే కోట్స్ కావాలంటే తప్పక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన కోట్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు. చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడిగానే ఉండిపోతాడు. చిన్న రంధ్రం నిండుకుండను ఖాళీ చేసినట్టే అణువంత అహం చక్కటి అనుబంధాన్ని దెబ్బతీస్తుంది. సహాయం అనేది ఎదుటివారి పరిస్థితిని బట్టి చేయాలి, కానీ వారితో మనకున్న అవసరాన్ని బట్టి కాదు. ఆకలి గొప్పదా ఆలోచన గొప్పదా అంటే ఆకలిని పారద్రోలే ఆలోచన గొప్పది. అవసరం, అవకాశం, అవమానం చాలా నేర్పిస్తాయి. జీవితంలో ఏది సాధించాలన్నా ముందు ఓపికగా ఉండడం అవసరం. అలా ఉంటేనే విజయాలు మనల్ని చేరుతాయి. ప్రతీకారం తీర్చుకోవడానికి ఎన్నడూ ప్రయత్నించకు. కుళ్ళిన పండు ఏదో ఒకరోజు నేలరాలక తప్పదు. నాకు సాధ్యం కాదు అనే భావనను మనసులో నుంచి తొలగించుకోవడమే నువ్వు విజయం వైపు వేసే తొలి అడుగు. సరైన సమయం కోసం చూడడం కంటే ఉన్న సమయాన్ని సరిగ్గా వాడుకోవడం మేలు. విజయగాథలను చదివితే కేవలం సందేశాన్ని పొందుతావు, కానీ ఓడిన కథను చదివితే గెలుపుకు మార్గాలు కనుగొంటావు. చెడ్డవారి దృష్టిలో తెలివి అంటే తప్పు చేసి తప్పించుకోవడం. మంచివారి దృష్టిలో తెలివి అంటే తప్పు చేయవలసిన పరిస్థితుల నుంచి తప్పించుకోవడం. నీ మనసులోని భయమే నీ మొదటి శత్రువు. నువ్వు వేసే వెనకడుగే నీ మొదటి ఓటమి. ఆవేశంలో పరిగెత్తడం కన్నా ఆలోచనతో నడవడం ఎంతో మిన్న. మనల్ని ఇష్టపడే మనుషుల దగ్గర అహంకారం, మనల్ని పట్టించుకోని మనుషుల మీద మమకారం అస్సలు చూపించకూడదు. వ్యాధి లేని శరీరం, వేదన లేని మనసు, ఇవి మనిషికి తరగని ఆస్తులు. ఏ కారణము లేకుండా ఇతరులు నిన్ను విమర్శిస్తున్నారు అంటే నీవు చేస్తున్న పనిలో విజయం సాధించబోతున్నావన్నమాట. అకారణంగా ఎదురయ్యే విమర్శ విజయానికి నాంది. ప్రతి పనికి మాలిన వాళ్ల దగ్గర మన మంచితనం నిరూపించుకోవలసిన అవసరం లేదు. మన అంతరాత్మకు సమాధానం చెప్పుకుంటే చాలు. మానవత్వం గుర్తుకు రావలసింది మనం గాయపడినప్పుడు కాదు, మన మాటల వల్ల, చేష్టల వల్ల ఎదుటివారు బాధపడినప్పుడు. పదును తగ్గిన భూమిలో పంట పండదు. నమ్మకం లేని మనిషితో బంధం నిలవదు. ఒక బంధం చివరి వరకు సవ్యంగా కొనసాగాలంటే ఆ బంధం మధ్య ప్రేమ కంటే ఎక్కువగా నమ్మకం ఉండాలి. ఒంటరిగా కూర్చొని నీతో నువ్వు హాయిగా మాట్లాడుకో. నటించే మనుషులతో కలిసి ఉండడం కంటే అది 100 రెట్లు మంచిది. 10 మంది మిత్రులతో కూర్చొని ఒకరి గురించి చెడుగా మాట్లాడడం కన్నా ఒంటరిగా కూర్చొని ఒక మంచి పుస్తకం చదవడం ఎంతో మేలు. ఎదుటివారితో పోటీతత్వం ఉండాలి, కానీ ఎదుటివారిని నాశనం చేసే మనస్తత్వం ఉండకూడదు. ఎందుకంటే అది ఎదుటివారికే కాదు, నీకు కూడా చాలా ప్రమాదకరం. కోపం, అనుమానం నిన్ను ఏ విషయాన్ని అర్థం చేసుకోనివ్వవు, సరైన నిర్ణయం తీసుకోనివ్వవు. కాబట్టి ఈ రెండింటినీ వదిలేసి చూడు. జీవితం ఆనందమయం అవుతుంది. ఏ బంధం అయినా నమ్మకంతో మొదలవుతుంది, మోసంతో ముగిసిపోతుంది. అతిగా పూసుకుంటే గంధం కూడా ప్రమాదమే. కొన్ని బంధాలు కూడా అంతే. నీపై విమర్శలు చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పు. ఎందుకంటే వాళ్ల పనిని పక్కన పెట్టి నిన్నే గమనిస్తూ నీలో లోపాలని కనిపెట్టి వాటిని సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తున్నందుకు. జీవితం విలువ కష్టపడితే తెలుస్తుంది, ఒకరి మీద ఆధారపడితే కాదు. ఎదుటివారు తమ తప్పును తెలుసుకోకుండా ప్రతిసారి మీదే తప్పు అని నిందించే వారికి దూరంగా ఉండడం మంచిది. డబ్బును చూసి పుట్టే ప్రేమ ఖర్చు పెట్టేంత వరకు మాత్రమే. అందాన్ని చూసి పుట్టే ప్రేమ యవ్వనం వరకు మాత్రమే. మనసును చూసి పుట్టే ప్రేమ మరణం వచ్చేంత వరకు. నిందలు ఎన్ని వేసినా నిజం ముందు నిలబడవు. ఎందుకంటే నిజం నిప్పు కాబట్టి. చెట్టు సామర్థ్యాన్ని బట్టి గాలి వీస్తున్నట్లు మనిషి తన కష్టం సామర్థ్యాన్ని బట్టి ప్రతిఫలాన్ని ఆశించాలే తప్ప అతిగా ఆశకపోతే అంతగా అతకదు. ఎవరికైనా సరే మన మాటలతో సమస్య అయితే మౌనంగా ఉండడం మంచిది. మనతోనే సమస్య అయితే దూరంగా ఉండడం మంచిది. విజయం పొందినప్పుడు మెండుగా వచ్చే మెప్పులు అవసరం లేదు. ఓటమి పాలైనప్పుడు అరుదుగా వచ్చే చేయూత కావాలి మనకు. చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకోకు, పొందిన సహాయాన్ని మరిచిపోకు. కింద పడడం కూడా ఒక విధంగా మంచిదే. మన స్థాయి ఏంటో తెలుస్తుంది.
ఇంకా పైకి లేపడానికి ముందుకు వచ్చే చేతులను బట్టి సొంతం ఎవరో పరాయివారు ఎవరో కూడా తెలుస్తుంది. ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలే వస్తుంటాయి. వింటూ ఆగిపోవడమా లేక వినకుండా సాగిపోవడమా అనేది నీ అడుగులోనే ఉంటుంది. చేతిలోకి రాకముందే దేనిపైనా ఎక్కువ ఆశలు పెట్టుకోకండి. ఎందుకంటే ఇక్కడ చేతిలో ఉన్నవే శాశ్వతం కాదు. నీ జీవితంలో నిన్ను ప్రేమించే మొదటి వ్యక్తిగా నువ్వే ఉండు. నీకంటే పైమెట్టు మీద ఉన్నవారిని దాటుకుని పైకి చేరాలని నువ్వు ఆశించడంలో తప్పులేదు. కానీ నీ కింద మెట్టు మీద ఉన్న వాళ్ళు నిన్ను దాటుకుని పైకి వెళ్లకుండా తొక్కిపెట్టాలని ఆలోచించకూడదు. అలా తొక్కుకుంటూ నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా నీ వ్యక్తిత్వం మాత్రం కింద మెట్టు మీదనే ఉండిపోతుంది. ఎంత పీల్చినా గాలి తరిగిపోదు, ఎంత దున్నినా నేల అరిగిపోదు, ఎంత ఉరికినా నీరు అలసిపోదు, ఎన్ని ఫలాలు ఇచ్చినా చెట్టు గర్వపడదు. కానీ ఎప్పుడు ఎలా చేస్తాడో తెలియని మనిషి మాత్రం కాస్త సంపాదించి తనంత వాడు లేడని ఎగిరెగిరి పడతాడు. కృష్ణుడు భగవంతుడు కావచ్చు, కానీ యుద్ధం చేసింది మాత్రం అర్జునుడు. మనం నేర్చుకోవలసింది ఏమిటంటే భగవంతుడు దారి మాత్రమే చూపుతాడు, కానీ జీవితంతో పోరాడాల్సింది మనమే. చాలా కష్టమైన పనిని బద్ధకస్తునితో చేయించాలి. ఎందుకంటే వాడు ఎంత కఠినమైన పనినైనా సులువైన మార్గాన్ని కనుక్కొని త్వరగా పూర్తి చేస్తాడు. జీవితం విసిరే సవాళ్లను ఎదుర్కొని నిలిచిన వారికే విజయం సొంతం అవుతుంది. జీవితం ఎలా ఉండాలి అనే ప్రశ్నకు అనేక మంది అనేక రకాల సమాధానాలు చెప్తారు. నిజానికి జీవితం గురించి పాఠాలుగా తెలుసుకోవడం కాకుండా అనుభవిస్తేనే అసలైన అవగాహన వస్తుంది. పని మొదలు పెడితే ఆపవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. మనశ్శాంతి ఇవ్వని సంపద, ఆరోగ్యం లేని ఆయుష్షు, అర్థం చేసుకోలేని బంధం, అక్కరకు రాని స్నేహం, ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. నీవు ఎవరి వెంట పడకు. నీవు నీలానే ఉండు. కష్టపడి పనిచేయి. నిజాయితీగా ఉండు. అందరినీ ఆకర్షించు. ఒక ఉదాహరణగా ఉండు. అందరూ నీ దగ్గరికి వస్తారు. వచ్చినవారు నీతోనే ఉంటారు. 10 రూపాయల అవసరం ఉన్న చోట తప్పదనుకుంటే 100 మార్చు. 100 రూపాయలు ఖర్చు ఉన్నా వీలైతే 10 రూపాయలు మిగిల్చు. ఈరోజు పొదుపే రేపు నీకు భద్రత. మంచిగా, ఇష్టంగా, నిజాయితీగా మాట్లాడడం ఒక తపస్సు లాంటిది. అది అందరికీ సాధ్యమయ్యేది కాదు. అబద్ధానికి అభిమానులు ఎక్కువ, నిజానికి శత్రువులు ఎక్కువ. రోజు ప్రారంభంలో అనిపిస్తుంది డబ్బే జీవితమని, కానీ సాయంత్రం ఇంటికి చేరినప్పుడు ప్రశాంతతే జీవితం అనిపిస్తుంది. కాలగమనములో ప్రతివారి వ్యక్తిత్వం పరీక్షించబడుతుంది. నిలబడి నెగ్గిన వారు రాజమార్గంలో గమ్యం చేరుతారు. తప్పించుకో చూసి పక్కదారి పట్టిన వారు కొంత దూరం పోయాక దారి లేక అర్ధాంతరంగా ఆగిపోతారు. మాటలే కదా అని తేలికగా తీసిపారేయకండి. ఎందుకంటే అవి మనుషుల మధ్య దూరాన్ని దగ్గర చేయగలవు. అదే దగ్గరను దూరం చేయగలవు. మాటలే మనిషి జీవితంలో అమృతాన్ని నింపగలవు, విషాన్ని కూడా చిందించగలవు. మాటల మాయా ప్రపంచంలో జాగ్రత్త వహించడం ఎంతో అవసరం. ఉప్పుని కూరలో వేస్తే రుచి ఇచ్చింది కదా అని పాలలో వేస్తే పనికి రాకుండా చేస్తుంది. పదార్థాన్ని బట్టి అవసరము, పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటాయి. కనుక నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ పెరుగుతుంది. మాట ఇవ్వొద్దు. ఇచ్చాక మాయమాటలు చెప్పి పక్కకు తప్పుకోవద్దు. పూజలు చేసేటప్పుడు దేవుడు వింటాడు అని నమ్మే మనం ఇతరులకు హాని చేస్తున్నప్పుడు మాత్రం అదే దేవుడు చూస్తాడని ఎందుకో తెలుసుకోలేకపోతున్నాం. మీ యొక్క ఆర్థిక పరిస్థితిని గురించి ఇతరులతో ఏనాడూ చర్చించకండి. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటే అది మీపై ఈర్ష్యకు దారితీస్తుంది. బాగుండకపోతే మీరు వారి దృష్టిలో చులకనయ్యే అవకాశం ఉంది. దొరకదని తెలిసి వెతకడం, ఇష్టం లేని చోట బ్రతకడం, ఈ రెండూ కష్టమే. నీకు విలువ ఇచ్చే మనిషి ఏనాడు నిన్ను కోల్పోయే పరిస్థితి తెచ్చుకోకు. జరిగిపోయిన దాన్ని గురించి ఆలోచించడంలో అర్థం లేదు. రేపటిని తలిసి భయపడడంలో ఉపయోగం లేదు. కాలంతో పాటు ముందుకు సాగిపోవడమే జీవితం. కానీ ఈ విషయం అర్థమయ్యేసరికి సగం జీవితం అయిపోతుంది. ఓపిక మొదట కష్టంగా ఉంటుంది. మీరు బాధపడతారు. మనుషులు చులకనగా చూస్తారు. మీకు మానేయాలనిపిస్తుంది. కానీ మీరు కొనసాగుతూ ఉంటే దానికి విలువ ఉంటుంది. చివరకు మిమ్మల్ని విజయం వరిస్తుంది. జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి సమస్య
మన సహనాన్ని పరీక్షిస్తుంది. ఓపికగా నిలిస్తే ఆ సహనమే మన జీవితాన్ని నిలబెడుతుంది. విలువ తెలుసుకోలేని వాడు ఎప్పటికీ సంపాదించలేడు. ఒకవేళ సంపాదించుకున్నా నిలబెట్టుకోలేడు. కష్టపడి సాధించుకున్నవాడు వృధా చేయలేడు. చేసినా తిరిగి సంపాదించుకోగలడు. అది స్నేహమైనా, ప్రేమైనా, ధనమైనా. ఒక్కొక్కసారి నీ ధైర్యం, నీ నిజాయితీ, నీ తెలివితేటలు ఇవేవీ నిన్ను గెలిపించలేనప్పుడు ఓర్పు, సహనం మాత్రమే నిన్ను గెలిపించగలవు. నిన్ను వద్దు అనుకున్న బంధాల ముందు జాలిగా నిలబడకు. నీ విలువ తెలియని మనుషుల కోసం పరితపించకు. నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ వదులుకోకు. ఎవరినో మెప్పించడం కోసం ఇంకొకరిని అకారణంగా నొప్పించకండి. ఈరోజు మీరు పొందిన ఆ మెప్పు ఏదో ఒకరోజు తిరిగి మిమ్మల్ని నొప్పించక మానదని మరువకండి. అన్నం లేకపోవడం పేదరికం కాదు. కుటుంబంలో ఆప్యాయత లేకపోవడమే అసలైన పేదరికం. ఒకరికి మంచివాళ్ళం, ఇంకొకరికి చెడ్డవాళ్ళం. ఒకరికి ఏమీ కాము, మరొకరికి అన్నీ మనమే. ఇదే జీవితం. జీవితంలో కష్టాలు, కన్నీళ్లు, సంతోషము, బాధ ఏవీ శాశ్వతంగా ఉండవు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు. ఆనందం, ఆవేదన కూడా అంతే. నవ్వులు, కన్నీళ్లు కలగలిసినదే జీవితం. కష్టం శాశ్వతం కాదు, సంతోషము శాశ్వతం కాదు. నీ చుట్టూ ఉండే పరిస్థితుల ప్రభావం వల్ల నీ ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. అది నీకు తెలియకపోయినా నీతో ఉండేవారికి అర్థం అవుతుంది. చిన్న పని కదా అని అలక్ష్యం చెయ్యకండి. చిన్న విత్తనం నుండి మహావృక్షం ఉద్భవిస్తుందని మరువకండి. పోగొట్టుకున్న ఆనందం అన్నిసార్లు కోల్పోయిన చోటే దొరకదు. ప్రతిసారి అక్కడే వెతక్కు. జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది. కానీ మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ మన కోసం తెరిచిన తలుపును చూడకుండా వదిలేస్తాం. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి చూడు. నీ పక్కన ఎవరూ ఉండరు. అబద్ధాలు చెబుతూ లేనిది కల్పించి మాట్లాడి చూడు. చుట్టూ ఓ పెద్ద గుంపే ఉంటుంది. అన్నీ తెలిసినా ఏమీ తెలియని వాడిలా ఉండాలి. కొండంత తెలిసినా రవ్వంత తెలిసిన వాడిలా ఉండాలి. శక్తిమంతుడిగా ఉన్నా శక్తిహీనుడుగా నటించాలి. తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా నేర్చుకోవాలి. ఇతరులకు చెప్పాలనే శ్రద్ధ కంటే తాను నేర్చుకోవాలనే శ్రద్ధ ఎక్కువగా ఉండాలి. అప్పుడు నీవు శాంతిగా బ్రతుకుతావు. కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుక ఉన్న బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. కావాలని దూరంగా ఉండేవారిని కదపకపోవడమే మంచిది. కారణాలతో పనేముంది? కాదనుకున్నాక నచ్చినప్పుడు మాట్లాడి నచ్చనప్పుడు మాట్లాడకపోవడానికి మనం ఏమన్నా టిష్యూ పేపరం కాదు కదా. ప్రశాంతంగా ఉన్నవాడే లైఫ్లో ఏదైనా సాధించగలడు. సానుకూల ఆలోచనలో ఉన్నవాడికి ఆనందం ఎప్పుడూ నీడలా వెంటే ఉంటుంది. గెలిచి చూపించు. నీకోసం కాదు, నిన్ను అవమానించిన వారి కోసం కూడా కాదు, నిన్ను నమ్ముకున్న వారి కోసం. జీవితంలో ఎదురైన అనుభవాలు ఏదో ఒకటి నేర్పిస్తాయి. కానీ కొంతమంది జీవితంలో అనుభవాలు మనుషులకి దూరంగా ఉండమని నేర్పిస్తాయి. అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలంటే సహనంతో స్నేహం చెయ్యాలి. అంతేకాని ఆవేశంతో స్నేహం చేస్తే చివరికి అపజయాన్ని తెస్తుంది. నాకు తెలిసి ఏ దేవుడు స్వయంగా వచ్చి సహాయం చెయ్యడు. సహాయం చేసేవాడే దేవుడు. చేసిన సహాయమే దైవము. ఎత్తుకు ఎదగాలంటే కూర్చుని ఆలోచిస్తే కాదు, కష్టపడి చెమట చిందిస్తేనే సాధ్యమవుతుంది. ఈ జనానికి మనం ఎలా ఉన్నా కష్టమే. మనం బాగుంటే కుళ్ళుకొని చస్తారు, చెడిపోతే ఊరంతా చాటింపు వేస్తారు. మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. ఎప్పుడు దండలు వేస్తారో తెలియదు, ఎప్పుడు నిందలు వేస్తారో తెలియదు. అందుకే పొగడ్తలకి పొంగిపోకూడదు, నిందలకి కృంగిపోకూడదు. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు. అది కష్టంగానే ఉంటుంది. కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, చదువు విలువ, మనుషుల విలువ, కష్టం విలువ, జీవితం విలువ నేర్పిస్తుంది. అహంకారం మమకారాన్ని ఏనాటికి ఓడించలేదు. మమకారం తన మాధుర్యంతో అహంకారాన్ని సైతం మార్చివేయగలదు. కష్టాల్ని చూసి పారిపోయేవారు జీవితంలో ఎప్పటికీ ఆనందంగా ఉండలేరు. ఎంత మిగిలి ఉందో తెలియకుండానే ఖర్చు పెడుతూ పోతున్నాము కాలాన్ని. కొంత సమయం ఓర్పుతో నిగ్రహంతో వేచి చూస్తే ఎన్నో యుద్ధాలను, నష్టాలను అరికట్టవచ్చు. పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదు. ఎదుటోడు తగ్గుతున్నాడు కదా అని మరీ అతి చేస్తే ఇచ్చే ఆ కాస్త మర్యాదను కూడా కోల్పోతావు. రాజసం అంటే
నడిచే ప్రవర్తన తప్ప కూర్చునే కుర్చీ కాదు. అవకాశం ఆకాశం నుంచి రాదు, అరచేతి గీతలలోనూ ఉండదు. అలిసిపోని గుండెల్లో ఉంటుంది, అంతులేని పట్టుదలలో ఉంటుంది. బయట శత్రువుల కన్నా నీలోని బలహీనతలే నీకు బలమైన శత్రువులు. ఎంత బలమైనవంటే నీ విజయాన్ని కూడా చాలా సులభంగా అపజయంగా మార్చగలవు. కనుక నీ బలహీనతల్ని జయించు. మనిషి ఎంత ధనవంతుడైనా సరే బాధను అమ్మలేడు, మనశ్శాంతిని కొనలేడు. మనిషిగా పుట్టినవాడు తప్పులు చేయకుండా, మధ్యతరగతి వాడు అప్పులు చేయకుండా బ్రతకటం దాదాపు అసాధ్యం. ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ కోరుకోకు. తెలియక బాధ పెడితే క్షమించు, తెలిసి బాధ పెడితే తీర్పు కాలానికి అప్పగించు. నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు. అవసరం కోసం 2 మెట్లు దిగడంలో తప్పులేదు, కానీ అవసరాలు తీర్చుకోవడం కోసమో అవకాశాల కోసమో దిగజారిపోకూడదు. వ్యక్తిత్వపు విలువలు కోల్పోకూడదు. విత్తనం మంచిదైనట్లయితే మొక్క ఎక్కడైనా మొలుస్తుంది. అలాగే నీ ఆలోచన మంచిదైతే ఎన్ని అడ్డంకులు వచ్చినా తప్పక గెలుస్తావు. ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడూ మోసం చెయ్యరు. మనం భయపడవలసింది మనతో తీయగా మాట్లాడేవారితోనే. మనసులో అసూయ పెంచుకుంటారు, టైం వచ్చినప్పుడు మారిపోతారు. అద్దం బలహీనమైనదే కావచ్చు, కానీ నిజాన్ని చూపడంలో ఎప్పుడూ భయపడదు. మనం పుడితే తల్లి సంతోషపడాలి, పెరిగితే తండ్రి ఆనందపడాలి, బ్రతికితే సమాజం గర్వపడాలి, చస్తే శ్మశానం కూడా కన్నీరు పెట్టాలి. అది జీవితం అంటే. చచ్చిన చేప మాత్రమే నీటి ప్రవాహంలో వెళుతుంది, బ్రతికున్న చేప నీటికి ఎదురెళ్తుంది. నీ దారిటో నీ స్థితేమిటో తెలుసుకో. మిమ్మల్ని దూరం చేసుకున్న వాళ్ల కోసం అసలు బాధపడకండి. ఆ బాధపడాల్సింది మీరు కాదు, మిమ్మల్ని వదులుకున్న వాళ్ళు. మీరు ఏదో సాధించాలి అని అనుకున్నప్పుడు మీ వాళ్ళు మీకు ఇచ్చే ధైర్యం కన్నా ఎందుకని నిరుత్సాహపరిచి ఆపేసేవారే ఎక్కువ.